నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్రోల్ డీజిల్ పైన పెంచిన సుంకాన్ని రద్దు చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ. మంజీరానగర్లో మొబైల్ షాప్లో చోరీకి పాల్పడ్డ 2 వ్యక్తులు అరెస్ట్. 30 మొబైల్ ఫోన్లు, 20,000 రూపాయల నగదు స్వాధీనం. పెద్దపల్లి జిల్లా దొంగతుర్తి గ్రామంలో విషాదం. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి తల్లి కొడుకులు సజీవ దహనం. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చేసిన మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకకు కరోనా భయం పట్టుకుంది. అమెరికా నుంచి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా మరో 3కి ఈ వైరస్ ఉన్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి ధృవీకరించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధిత సాఫ్ట్వేర్ ఉద్యోగి కుమార్తె, భార్య, ఆయన సహోద్యోగికి ఈ వైరస్ ఉన్నట్లు ధృవీకరణ అయింది. దీంతో సీఎం యడ్యూరప్ప జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 24 ವೆಂಟಿಲೇಟರ್ ಇದಾವೆ ಸರ್. ಎಲ್ಲ ಫಂಕ್ಷನ್ ಆಗಿದೆ. ನಾನು ಕೂಡ ಐಸಿಯುಗೆ ಭೇಟಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ಮತ್ತು ಹೆಡ್ ಆಫ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಫ್ ಮೆಡಿಸಿನ್ ಡಾಕ್ಟರ್ ಶಿವಕುಮಾರ್ ಕೂಡ ಚರ್ಚೆ ಮಾಡಿದ್ದೇನೆ. ನಮ್ಮಲ್ಲಿ ವೆಂಟಿಲೇಟರ್ ಸಂಪೂರ್ಣ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ ಸರ್. ಇದ್ರ ಜೊತೆಗೆ ಇನ್ನೂ ಸಮಸ್ಯೆ ಜಾಸ್ತಿ ಆಯಿತು ಅಂದ್ರೆ ಆರ್.ಎಚ್. ಚುಂಚನಗಿರಿ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಲ್ಲೂ ಕೂಡ ವೆಂಟಿಲೇಟರ್ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ ಸರ್. ಅದ್ರ ಜೊತೆಗೆ ಭಾರತೀಯ ನಗರ KM ದೊಡ್ಡಿನಲ್ಲೂ ಕೂಡ ಮಾದೇಗೌಡ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಂತ ಇದೆ. ಅಲ್ಲೂ ಕೂಡ ನಾವು 15 ಬೆಡ್ಗಳನ್ನು ರಿಸರ್ವ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದೇವೆ ಸರ್. ಜಾತ್ರೆಯಲ್ಲಿ ನೋ ಸೆಲ್ಲಿಂಗು, ಲೋ ಪ್ರೊಫೈಲು, ಆಮೇಲೆ ಪಬ್ಲಿಸಿಟಿ ಮತ್ತು ನಿಮಗೆ ಹೋಮ್ ಕ್ವಾರಂಟೈನ್, ಹೋಮ್ ಐಸೋಲೇಷನ್ಗೆ ಪೊಲೀಸರು ಸಹಕಾರ ಆಗಬೇಕಾ? ಯಾರು ಸ್ವಲ್ಪ ರೆಸಿಸ್ಟೆನ್ಸ್ ಇದ್ದಾರೆ, ಸ್ವಲ್ಪ ಜನ ನಾವು ಮಿಸ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಈಗ ಯಾವುದೇ ರೀತಿಯ ಅಡ್ಡಿಗಳನ್ನ ಯಾವುದೇ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳು ಮಾಡಬೇಡಿ, ಅವ್ರನ್ನ ಫ್ರೀ ಬಿಡಿ. మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి మూసారాంబాగ్లోని యాక్సిస్ బ్యాంక్లో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో నష్టం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ చిట్టిప్రోలు విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆదాయ వ్యయాలు మున్సిపల్ కమిషనర్ అధికారులకు వివరించారు. అదేవిధంగా పట్టణ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాత్కు లింగస్వామి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఇది మున్సిపల్ బోర్డ్ రిసోర్సెస్ సొంత ఆదాయం. తర్వాత ప్రభుత్వ గ్రాంట్
సంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో మొబైల్ షాప్లో చోరీకి పాల్పడ్డ 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ప్రదీప్ కుమార్, శ్రీశైలంను పోలీసులు విజయనగర్ కాలనీ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 4,50,000 విలువ గల 30 సెల్ ఫోన్లు, 20,000 రూపాయల నగదు, డివిఆర్ బాక్స్ మరియు ఓ బైక్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. దొంగతనం చేయడమే కాకుండా దొంగ సొత్తును తెలిసి కొనుక్కోవడం, సెల్ ఫోన్ షాపులో కొనుక్కోవాలి. కొత్త సెల్ ఫోన్ కూడా తెచ్చి బయట తెచ్చి ఎత్తుకొచ్చామని చెప్పి తక్కువ రేటు కంపెనీలో కొనుక్కోవడం అనేది వాళ్ళు చేసినటువంటి నేరం కాబట్టి వాళ్ళపైన కూడా 411 IPC ప్రకారం కేసు చేయడం జరిగింది. అయితే ఈ దొంగలను పట్టుకునే క్రమంలో అంటే పట్టుకోకముందే వీళ్ళు ఈ వస్తువులని దొంగలించిన కొన్ని సెల్ ఫోన్ని వేరే చోట వివిధ ప్రాంతాలు అమ్ముదామని చెప్పేసి కొన్ని పట్టుకుని హైదరాబాద్ పోతున్నారు. వీళ్ళు బైక్ మీద పోతుంటే రుద్రారం దగ్గర వీళ్ళ బైక్కి ప్రమాదం జరిగి ఆ శ్రీశైలం వాడి కాలు విరిగింది. దాంతో ఇంకా అరెస్ట్ చేయలేదు. మనం హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అతను అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాలు విరిగి లెవెల్ పరిస్థితి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ ప్రదీప్ అనే వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. వాడి దగ్గర సెల్ ఫోన్ కూడా కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం 30 సెల్ ఫోన్లు, అట్లాగే వీళ్ళు దొంగలించుకున్నటువంటి DVR ప్లస్ కొన్ని సెల్ ఫోన్లు అమ్మడం వల్ల వచ్చినటువంటి డబ్బులు 20,000 రూపాయలు ఆ ఇంట్లోనే మధు నిరంజన్ ఇంట్లో రాలోంచి కూడా కొన్ని డబ్బులు పోవడం జరిగింది. ఆ డబ్బులు వీటన్నింటినీ రికవర్ చేసి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో కరోనా నివారణకు ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. నార్కుడ గ్రామ ఉప సర్పంచ్ శేఖర్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మందును గ్రామంలో ఉన్న ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బుర్కుడ సతీష్, గ్రామ సర్పంచ్ సిద్ధులు, కోఆప్షన్ నెంబర్ కుమార్, ఎంపీటీసీ అశోక్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. సతీశాల రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ పైన పెంచిన సుంకాన్ని ఎత్తివేయాలని ఆరోపిస్తూ ఆటోను తాళ్లతో లాగుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజిరెడ్డి మాట్లాడుతూ సుంకం పెరగడం వల్ల సామాన్య కుటుంబాలపైన భారం పడుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన సుంకాన్ని ఎత్తివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ పై విధించినటువంటి ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేస్తూ పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ చిన్న ఆటో రిక్షా నుండి చిరు వ్యాపారుల వరకు
ఇవాళ టూ వీలర్ పైన టూ వీలర్ పై బిజినెస్ చేసుకునే వ్యాపారులకు, ఆటో రిక్షాలపై వ్యాపారం చేసుకునే వ్యాపారులకు మరియు చిన్న వ్యాపారులకు బాగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఈ పేద ప్రజల మనోభావాలను గుర్తించుకొని ఈ యొక్క డీజిల్ పెట్రోల్పై పెంచినటువంటి ధరలను తగ్గించి ఈ యొక్క ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇవాళ కరోనా ఎఫెక్ట్ ఉందని చెప్పి అక్కడ ఈ అఫెక్ట్ దేశాలు డాలర్కు అది బ్యారెల్కు చమురు ధర తగ్గింపు చేసిండ్రు. ఆ తగ్గింపు చేసిన సమయంలో ఇవాళ వీళ్ళకి చిరు వ్యాపారులకు వ్యాపారాలు నడవక మరి అదే మాదిరిగా వాళ్ళకు నడ్డు విరిచేటట్టు ఇవాళ ఈ యొక్క 5 రూపాయల వ్యాట్ పెంచడం ఇది హేమమైన చర్య. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తంగా కరోనా ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినాయి. మరి అలా 30% వరకు తగ్గింది. మరి అది భారతదేశంలోనేమో లీటర్పై కేంద్ర ప్రభుత్వము 3 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. మరి అలా 2014 ఏదైతే సంవత్సరంలో ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు పెట్రోల్పై కేంద్ర ప్రభుత్వ వ్యాటు 9 రూపాయల 48 పైసలు ఉండే, డీజిల్పై 3 రూపాయల 56 ఉండే. మరి అలా 14 నుంచి 20 వరకు 2020 వరకు డజన్ పైగా సార్లు ఇలా పెట్రోల్ డీజిల్పై ధరలు పెంచుతూ ఇలా వ్యాటును ఏదైతే పెట్రోల్ మీద 23 రూపాయలు మరి అదే డీజిల్ మీద 19 రూపాయల వరకు వ్యాట్ పెంచి ఇలా ప్రజలను నట్టి విరుస్తుంది. ఇలా అంతర్జాతీయంగా ఏ దేశంకు అయినా పెట్రోల్ డీజిల్ తగ్గినటువంటి చూపు కనిపిస్తుంటే మరి ఇలా భారతదేశంలో ఎక్సైజ్ సుంకాలు పెంచి లీటర్పై 3 రూపాయల చొప్పున పెంచి మరి ఇలా భారతదేశం యొక్క నిధిని వాళ్ళు ఇలా ప్రభుత్వానికి వచ్చే విధంగా 39,000 కోట్ల రూపాయలు అదనంగా సమకూర్చే విధంగా ప్రయత్నం చేసింది మోడీ ప్రభుత్వం. కానీ ఇలా ప్రజల యొక్క నడ్డి విరుస్తుంది. వెంటనే ఈ వ్యాట్లని తగ్గియాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అయితే 2014 వరకు కూడా ఇలా ఏదైతే 9 రూపాయల 46 ఉండే మరి ఇలా దాన్ని 23 రూపాయలు పెంచరు. చాలా అన్యాయంగా ప్రజలను దోసుకొస్తుంటున్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వెంటనే ఈ ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్ మీద డీజిల్ మీద తగ్గించి ప్రజలపై భారాన్ని మోపకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణ అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో తల్లి కొడుకులు సజీవ దహనమయ్యారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేశారు. రాత్రి తల్లి యశోద, కుమారుడు రాహుల్ వంటగదిలో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇంట్లోని గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో ప్రమాదవశాత్తు పేలింది. దీంతో అదే గదిలో నిద్రిస్తున్న తల్లి కొడుకులు సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెద్దపల్లి ఏసీపీ హబీబ్ ఖాన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఆపంపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. వరి నాటు వేస్తున్న పొలం దగ్గర ఫోన్ మాట్లాడుతుండగా షాక్ తగిలి శ్రీను అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సిఐ ఇఫ్తాకర్ అహ్మద్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తర్వాత ఉంటా తిప్పితే అది తీయలేదు కుక్కర్లో వచ్చేంత వరకు ముట్టనేమో. కరోనా ప్రచార ప్రభావం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఈశ్వర ఆలయంపై పడింది. భక్తుల రద్దీతో సందడిగా ఉండే ఆలయం బోసిపోయింది. ముక్కంటి ఆలయాన్ని నిత్యం 20 నుంచి 30 వేల మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. శని, ఆది, సోమవారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కానీ కరోనా నేపథ్యంలో భక్తులు లేక క్యూలు బోసిపోయాయి. ఆలయ అధికారులు, సిబ్బంది మాస్కులు ధరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఈ మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శ్రద్ధ ఉండి వ్యక్తిగతమైన వాళ్ళు ఒక వ్యక్తిగతమైన అంటే అవేర్నెస్ ఉండి అది పాటిస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. లేదంటే ఇప్పుడు విచ్చలవిడిగా ఎట్లా అంటే అట్లా చేయడం మనం హోర్డింగ్స్ అంతా చూస్తున్నాం. చేతులు కడుక్కొని మీరు అంటే ప్రతిసారి చేతులు కంటిన్యూస్ గా కడుక్కోండి. ఎవరైనా జ్వరం వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మీకే జ్వరం కానీ దగ్గు కానీ ఏదైనా ఉంటే ఐసోలేషన్ లో ఉండండి. వేరే వాళ్ళకి అంటే తిరగకండి. ఇట్లాంటివన్నీ సూచనలు చెప్తూనే ఉన్నారు. కానీ అయినా కూడా చాలా మంది బయటకు వస్తూ ఉంటారు వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో. సో మా రిక్వెస్ట్ ఏమిటంటే టెంపుల్ తరఫు నుంచి దయచేసి సొసైటీని కాపాడుదని. టెంపుల్ ఖచ్చితంగా రావాలి. టెంపుల్ ఇది ఒక ధార్మిక సంస్థ, ఒక నమ్మకమైన సంస్థ. ఇక్కడికి ప్రేయర్కి రావాలని అందరినీ మేము కోరుకుంటున్నాం. కానీ ఈ సందర్భంలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న సందర్భంలో మా యొక్క సూచన కొంచెం మీరు పోస్ట్పోన్ చేసుకోగలిగితే చాలా మంచిది. దయచేసి మేము జాగ్రత్తలు తీసుకున్నా కూడా అంటే కొన్ని మన చేతుల్లో లేని కారణాల వల్ల ఈ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. ఈ వైరస్ ని మనం అరికట్టడానికి అంటే మనం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కంట్రీ నుంచి ఈ వైరస్ ని మనం పారదోలవచ్చు. రిక్వెస్ట్ ఈ గారు కూడా చాలా మీద జరుగుతాయి. కానీ జనరల్ పబ్లిక్ కి ఆర్జిత సేవ అభిషేకం ఏదైతే ఉందో అది పూర్తిగా స్టాప్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది కేవలం కంటైన్ చేయడానికి. ఎందుకంటే అభిషేకాలు చేసిన తర్వాత సంకల్పం అయిన తర్వాత లోపలికి వెళ్తారు. స్వామివారిని దగ్గర నుంచి చూడాలనుకుంటారు. ఈ ప్రాసెస్ లో వెనక ఉన్న క్యూ లైన్స్ కి వాళ్ళు కనపడరు. స్వామివారు కనపడినప్పుడు క్యూ లైన్స్ ఆగిపోతాయి. ఇవన్నీ కూడా మనం రెగ్యులేట్ చేయాలన్న ఉద్దేశంతో 5 నిమిషాల్లో వ్యక్తి బయటికి రావాలంటే ఇవన్నీ మెజర్స్ తీసుకోక తప్పదు. దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే విదేశీయులను గుర్తించడం జరిగిందని, వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారిలో ఇప్పటికీ 386 మందిని గుర్తించామని చెప్పారు. ముఖ్యంగా కరోనా వ్యాధి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. కరోనా వైరస్ గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించే ఉద్దేశంతో మీ ద్వారా ప్రజలందరికీ అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కరోనా వైరస్ వచ్చే ఒకే ఒక్క సోర్స్ మనకి ఫారిన్ కంట్రీస్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ ద్వారా. ఇది ఇండియాలో ఆరిజినేట్ కాలేదు, చైనాలో ఆరిజినేట్ అయింది. దాని ద్వారా మిగిలిన దేశాలకి ఇది వ్యాప్తి చెందింది. ఇటలీ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, ఇంకా వేరే దేశాలు కూడా కావచ్చు. అందువలన మన దేశానికి వచ్చే ఫారిన్ రిటర్నీస్ అందరూ కూడా అందరి మీద స్ట్రిక్ట్గా విజిల్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన లెక్కల ప్రకారం మనకి 386 మంది ఫారిన్ రిటర్నీస్ వచ్చారు. సో ఈ ఫారిన్ రిటర్నీస్ వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం విలేజ్ వాలంటీర్స్, వార్డు వాలంటీర్స్ ద్వారా అందరినీ గుర్తించడం జరిగింది. వీళ్ళని కూడా మనం వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అయింది అనేది మనం లెక్కలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వైరస్ యొక్క ఇన్క్యుబేషన్ పీరియడ్ 14 రోజులు ఉంటుంది.
ఈ 14 రోజుల లోపల కనుక అది లోపల ఇంక్యుబేట్ అయ్యి ఆ లక్షణాలు కనపడకపోతే వాళ్ళకి ఆ వ్యాధి సోకలేదని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది. కానీ 14 రోజులు కాదు, కానీ 28 రోజులు 2 సైకిల్స్లో వీళ్ళని ఐసోలేషన్లో ఉంచాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో మనం 14 రోజులు అయింది ఎంతమంది ఉన్నారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత, 14 నుంచి 27 రోజులు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే 28 రోజులు దాటిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి మనం ఈ సర్వే ద్వారా సేకరించడం జరిగింది వివరాలు. ఇందులో 14 రోజుల లోపల ఉన్నవాళ్ళు అంటే రోజుకి ఈ ఫిగర్స్ మారిపోతుంటాయి. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి 14 రోజుల లోపలికి ఇవాళకి 331 మంది ఉన్నారు. అలాగే 15 నుంచి 27 రోజుల లోపల వాళ్ళు 192 మంది ఉన్నారు. 28 రోజులు దాటిన వాళ్ళు 101 మంది ఉన్నారు. సో ఈ 101 మంది కూడా దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. దెన్ దీస్ 331 + 192 వాళ్ళు ఇంకా సర్వైలెన్స్లో ఉన్నారు. మనము ఇప్పటి వరకు సిమ్టమాటిక్ కేసెస్, అసిమ్టమాటిక్ కేసెస్ అంటే లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేనివారు ఈ రెండుగా విభజిస్తున్నాం మనం. ఇప్పటికీ కరోనా వైరస్తో ఒక్క కేసు కూడా మనకి ఇంకా బయటపడలేదు మన జిల్లాలో. కేవలం అనుమానం మీద అంటే పాజిటివ్ కేసులు ఇంతవరకు బయటపడలేదు మన జిల్లాలో. కేవలం లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఒక ఇద్దరిని మన ఫీవర్ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ శాంపిల్స్ తీసి విజయవాడ ల్యాబ్కి పంపించాం. విజయవాడ ల్యాబ్ తర్వాత ప్రాథమిక పరీక్షలు అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్కడికైనా కావాలంటే మెడికల్ అడ్వైస్ ప్రకారం పంపిస్తాం. కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మన జిల్లాలో ఒక్క కేసు కూడా బయటపడలేదు. అది నేను అందరికీ తెలియజేయాలనుకున్నాను. అలాగే మీ ద్వారా ఇంకేం తెలియజేయాలనుకుంటున్నానంటే, ఎవరైనా సరే పత్రికల వాళ్ళు కావచ్చు, టీవీ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎవరైనా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేశారు అంటే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. సైబర్ క్రైమ్ కింద కేసులు పెట్టి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో ఆ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన మంచోడు అన్నప్పుడు అది యునానిమస్ అవుతుంది. కానీ ఇష్టం వచ్చినట్ల దౌర్జన్య రీతిలోన ప్రతి ఒక్కటి మేము చేసుకొని మేము యునానిమస్ చేసుకున్నామంటే ఇది యునానిమస్ కాదు. ఎందుకంటే ప్రత్యక్షంగా నాకు చిప్పగిరిలోనైతేనేమి, అదేవిధంగా ఒలగుందలనైతేమి నేను ప్రత్యక్షంగా చూసినాను. ఈరోజు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు అనేది ఒక్కసారి తిరిగి ఆలోచించుకోండి. మేము అధికారులం కాదు, ఏమీ కాదు. కానీ ఒక మంచి కుటుంబం, కోట్ల కుటుంబంతో మీరు ఎదురు పెట్టుకుంటున్నారు. అది ఇప్పటికే ఇది సమసిపోదు. ఇంకా ముందు ముందు ఇది పునరావృతం అవుతుంది అని మాత్రం నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. ఏది చేసినా కూడా, ఏది జరిగినా కూడా అది మా మంచికని మేము ఈరోజు ఆలోచిస్తున్నామే. కానీ ఎందుకంటే ఈరోజు మీకు అందరికి కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దగ్గర దౌర్జన్యం చేశారు. కానీ ఈరోజు ఏమైంది? దేవుడు కూడా మీకు ఎదురు చేసినాడు. కరోనా గురించి మాట్లాడుతున్నారు. కరోనా అంటే ఎవరింటికి వాళ్ళు ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు బాగుండాలని అనుకుంటున్నారు. ఒక పారాసిటమాల్ వేసుకొని, ఒక బ్లీచింగ్ పౌడర్ వేసుకొని ఇది చేస్తే కరోనా అయిపోతుందా? అంటే మిగతా వాళ్ళందరూ ఏం గతి కావాలని. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు చేయడం, వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించాలంటే ఓ అర్హత ఉండాలని, ఆ అర్హత చంద్రబాబు నాయుడికి లేదని అన్నారు. కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, ఈ జిల్లాలో నువ్వు అన్నావు కదా, ఈ జిల్లాలో రా, నువ్వు వస్తావో నీ కొడుకు వస్తారు. శ్రీకాళహస్తి రిజైన్ చేస్తాను నేను. నువ్వు వస్తావో నీ కొడుకు వస్తాడు. డిపాజిట్ చూస్తే చెప్పండి. శ్రీకాళహస్తి నామినేషన్ ఉంటుందా జనాలంటే 40,000 మెజార్టీ వచ్చి 200 కోట్లు కాంట్రాక్ట్, 200 కోట్లు జనాలు వర్క్ జరుగుతూ ఉంది. టెంపుల్ శివరాత్రి చేసాం, అన్ని చేసాం. జనాల్లో ఓటు అడుక్కోలేవు, తిరగబడతాం. మీ పార్టీకి మీరు విత్తుడు రాలేదు. నువ్వు రా, పోటీ చేసుకెళ్ళు. పెద్ద ఆయన మీద వద్దు, నువ్వు కుప్పం రా. చంద్రబాబు నాయుడు నువ్వు రిజైన్ చేయి, పెద్ద ఆయన చాలా పోటీ పడతాడు, నువ్వు గెలువు చూస్తాను. ఆడొద్దు శ్రీకాళహస్తి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా. పెద్ద
వస్తాడు లూరా ఏడిగెలు నీకు ఎక్కడైనా ఛాన్స్ ఇస్తాం జిల్లాలో నీ బతుకు ఎక్కడైనా ఇస్తాం నువ్వు గెలవలేవు నీ కొడుకు గెలవలేవు అయిపోయింది మీ స్టోరీ అంతా కూడా మాట తీరు కరెక్ట్ గా మాట్లాడు నీ సాంప్రదాయం ఎప్పుడైనా మారాలి తెలుగుదేశం ఆడు కూర్చుంటావు అది ఉన్మాది ఎవడే ఉన్మాది ఉన్మాది నువ్వు నీ కొడుకు ఉన్మాది కాళాసు ప్రజలు దండం పెట్టుకుంటున్నారు మసూదర్ రెడ్డి చూసి అభివృద్ధి 30 సంవత్సరాలు లేదని ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే చిన్న వయసు 30 సంవత్సరాలంట హిస్టరీ గంగా సుబ్బరామరెడ్డి సుబ్బరామరెడ్డి సుధీర్ రెడ్డి ఏమి 40 లక్షలు చేసి హిస్టరీ ఉంది ఎందుకు క్యాండిడేట్లు పెట్టుకోలేకపోయినారా ఎందుకు పరారైపోయినారా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెట్రోల్ డీజిల్ పైన పెంచిన సుంకాన్ని రద్దు చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ. మంజీరానగర్లో మొబైల్ షాప్లో చోరీకి పాల్పడ్డ 2 వ్యక్తులు అరెస్ట్. 30 మొబైల్ ఫోన్లు 20,000 రూపాయల నగదు స్వాధీనం. పెద్దపల్లి జిల్లా దొంగతుర్తి గ్రామంలో విషాదం. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి తల్లి కొడుకులు సజీవ దహనం. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చేసిన మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.